అందాల మా ఊరి తల్లి కూతుల్లే సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజి మల్లెలే. ఆ మొత్తం మీద మన కుంభమేళ మేడారం జాతర ఒడిచిపోయాయి. తల్లులను దర్శనం చేసుకునే తందుకు కోట్లల్లో వచ్చిరు భక్త జనము. మరి అంతమంది వచ్చినప్పుడు పైకం ఎంత వచ్చిందో తెలుసుకోవాలి కదా. మరి దేనికి ఇంకా లేటు, చలో మేడారం. ఆసియా ఖండంలోనే అయ్యే పెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర 28 నుంచి 31 తారీఖు దాకా జోరుదారుగా సాగింది. కోట్లల్ల పబ్లిక్ వచ్చిరు. ఇంకో దిక్కు తిరువరం జాతర కూడా సాగుతుంది. ఇక తల్లుల గల్లలకు ఎంత పైకం వచ్చిందో లెక్క పెట్టే కార్యం షురు చేసింది సర్కారు. జాతర హుండీలను హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపానికి పట్టుకొచ్చిరు. ఇక మంత్రి కొండా సురేఖ ఇయ్యాలనే కొబ్బరికాయ కొట్టి లెక్కింపు పనులు షాల్ చేసింది. పోయిన తాప జాతరకైతే 13 కోట్ల దాకా వచ్చింది పైకము. మరి ఈ తాప ఎన్ని కోట్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు భక్తులంతా. ఇంట్లో ఇంకా అస్సలే మన సర్కారు కొన్ని 100 కోట్లు ఖర్చు చేసి మరి అభివృద్ధి చేసి మేడారం తల్లుల గద్దెల రూపురేఖలే మార్చి పారేసిర్రు. ముందుకంటే ఇప్పుడు పబ్లిక్ బాగొచ్చిరని చెప్పినా సర్కారుకు మాత్రం ఓ మచ్చ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఏమిటికంటే పబ్లిక్ ఇచ్చిన హామీలు పక్కన పెట్టి మరి మేడారం రూపురేఖలు మారవాలే, ఇది మన రాష్ట్ర ఇజ్జత్కు సవాలని చెప్పి కోట్లు ఖర్చు చేసి అంత మార్చిరు. కానీ చాలా మంది అయితే అసలు అన్ని కోట్లు ఎందుకు ఉత్తగా నీళ్ల పాలు చేసిరు, బూడిదల పోసిన పన్నీరు తప్ప. 100 ఏళ్ళు చరిత్ర నిలిచిపోయేటట్టు ఉంటుంది మార్పు అన్నారు కానీ 10 ఏళ్ళు కూడా చక్కగా నిలుస్తట్టు లేదు కదా. అంత క్వాలిటీతోనుంది మార్పు అనుకుంటా కోడై కూస్తుర్రు. మరి ఇంట్లో వాస్తవం ఎంత ఉందనేది పురాగా బయటికి రాలే కానీ అన్ని కోట్లు ఖర్చు చేసినందుకు హుండీల పడ్డ పైకము దానికి తగ్గట్టు వస్తే సర్కారు చేసిన ఖర్చుకు ఒక లెక్క ఉంటుంది. లేకుంటే అంతా అస్సామే అన్నట్టు లాస్ తప్ప మనకేం మిగిలది. ఇంకా మన దరిద్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకపాయే. మరి సర్కారు అదృష్టం ఎట్లుంటుందో లెక్కలైతే తెలుస్తుంది.